హలో అండి అందరికీ. ఇది నా లాంగ్ వీడియో అండి. మేము తిరుపతి ట్రిప్ వెళ్ళాము. అది స్టార్టింగ్ నుంచి నేను వీడియో తీసాను అనమాట. ఇక్కడైతే మా కార్కి పూజ చేపిస్తున్నామండి. మా లాంగ్ ట్రిప్లో ఫస్ట్ మేము కాణిపాకం, తర్వాత తిరుపతి, తర్వాత కాళహస్తి కవర్ చేద్దాం అనుకున్నాం. అందుకు ఇక్కడ కాణిపాకంకి కార్ అలాగో కొత్తది కదా, పూజ చేపిద్దామని చెప్పి కాణిపాకం వచ్చామండి. ఇక్కడ పూజ అయిపోయింది. కాణిపాకంలో దేవుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోయాం. తిరుపతిలో నైట్ శ్రీనివాసంలో మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నామండి రూము. అది అక్కడ శ్రీనివాసంలో స్టే చేసి నైట్ మార్నింగ్ 8:30, 9 కలా మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామండి. తిరుపతికి వెళ్ళి నైట్ పద్మావతి అమ్మవారు, గోవిందరాజుల స్వామిని చూసుకొని నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అలా బయలుదేరాము. ఇక్కడ తిరుమలకి వెళ్తున్నామండి పైకి. అసలు తిరుమల స్టార్టింగ్ రావడమే అసలు వైబ్ వేరే. అసలు ఎన్నిసార్లు మేము సంవత్సరానికి 1-2 టైమ్స్ వచ్చినా కానీ మాకు అది పోనే పోదు. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా మళ్ళీ కొత్తగా వెళ్ళినామన్న ఫీలింగ్లోనే ఉంటాము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఫీలింగ్ అనేది. కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుండదండి. ఇక్కడ నాకు వాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. మా ఇంటి దగ్గర రోడ్డు ఉంది, అది కొంచెం నాయిసీగా ఉంటుంది, కొంచెం కవర్ చేసుకోండి. ఇక్కడ ఘాట్ రోడ్ అండి, ఇదంతా ఘాట్ రోడే. మీకు తెలిసిందే కదా, అసలు ఘాట్ రోడ్లో వెళ్ళేంతసేపు తిప్పుతూనే ఉంటుంది. కానీ అసలు అది ఎంజాయ్ చేయాలి. అక్కడున్న ఆ క్లైమేట్ని, ఆ వెదర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి మేము అన్ని క్లాసెస్ దింపుకొని, నాకు మా అమ్మకి అలా ఉన్నా కానీ వామిటింగ్ సెన్సేషన్, మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా తిరుపతికి వెళ్తూనే పైకి వెళ్ళిన తర్వాత మాకు పోలీస్ గెస్ట్ హౌస్ ఉంటుందండి, గరుడ అని. అక్కడ రూమ్ తీసుకున్నాము. ఒక రూమ్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. అంటే కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అది ఇది ఉంటుంది కదా, అదంతా సెట్ అవ్వడానికి కొద్దిసేపు పండుకొని రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కళ్యాణ కట్టకి వెళ్ళి మా డాడీ వాళ్ళు గుండు చేయించుకున్నారు. మనం ఆడవాళ్ళు గుండు ఇవ్వం కదండి, అందుకు హెయిర్ కొన్ని ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మాకు నైట్ ఉన్నింది దర్శనము 8 కలా. మేము ఒక 1-2 అవర్స్ ముందే వెళ్ళాము. మాకు దర్శనం ఇచ్చిన టైమింగ్కి మా దర్శనం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అలాగా మనం తిరుమలకి వెళ్ళిన తర్వాత 100% ఫస్ట్ మనం దర్శనం అయిపోయిన వెంటనే చేసేది ఏంటండి, వెంగమాంబకి వెళ్ళి కడుపు నిండా తినేసి, అంటే అక్కడున్న ఫుడ్లు మనకంతా నచ్చవు కదా, ఖచ్చితంగా వెంగమాంబకు వెళ్తాం కదా, వెళ్ళి తినేసి అక్కడి నుంచి నైట్ రూమ్కి వచ్చేసి పండుకున్న తర్వాత నెక్స్ట్ డే అండి. నేను ఆ రోజు దర్శనం వెళ్ళే టైంలో చాలా అలసిపోయాము. ఇంకా వీడియో తీసుకుంటూ ఫోన్ ఉంటే కొంచెం ఎక్కువ అలసిపోతాము, ఎందుకంటే ఫోన్ డిపాజిట్ చేయాలి, అది మళ్ళీ వేరే చోటు నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా అలసిపోతామని చెప్పి నేను ఆ రోజు వీడియో తీయలేదండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేము షాపింగ్కి వెళ్దామని చెప్పి నేను మా అమ్మ రెడీ అయ్యి, మా డాడీ వాళ్ళు పనుకున్నారు రూమ్లో, మా డాడీ ఇంకా మా అన్నయ్య, మేము ఇలా వచ్చాము. ఇదండి ఏమంటారు, లాకర్స్ అండి ఇవి. ఈ పేరు మర్చిపోయాను. యాక్చువల్లీ వెంకటాద్రినో ఏదో ఉంటుంది, వెంకటాద్రి నిలయం ఏదో, ఆడ ఓన్లీ లాకర్స్ ఉంటాయండి. లాకర్స్ ఇంకంతా మొత్తం హాల్స్, పండుకోవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ జనాలు ఉంటారో చాలా మందికి రూములు దొరకవు కదా, ఆ టైంలో అది యూజ్ అవుతుంది వెంకటాద్రి నిలయం అనేది. ఇదైతే సిఆర్ఓ ఆఫీస్ అండి. మనము రూమ్స్ కావాలంటే మనం ఇక్కడికే రావాలి. ఆ రూమ్లు ఉన్నంత వరకు ఇస్తారండి. మామూలుగా అయితే రూమ్లు ఉన్నంత వరకు ఇస్తారు. ఎప్పుడైనా హెవీగా రష్గా ఉన్న టైంలో 1-2 అవర్స్ ఇస్తారండి. ఆ లోపల అయిపోతాయి రూమ్స్ అన్నీ. అంటే మనకు తెలిసిందే కదా తిరుమల అనేది ఎంత అసలు క్రౌడీ ప్లేసు. లక్షల మంది వస్తూనే ఉంటారు. రోజుకి కనీసం 80,000 మంది 90,000 మంది ఖచ్చితంగా ఉంటారు. అది మినిమం అనమాట తిరుమలలో. మేము ప్రతి ఇయర్ 2 టైమ్స్ 1 టైమ్ వెళ్ళి మాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంక ఇవన్నీ టిఫిన్ స్టాల్స్ అండి. ఇక్కడైతే ఎప్పుడు జనాలు ఉంటారు. ఎప్పుడు ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళాలంటేనే ఆ జనాల్లో విసుగు వస్తుందండి, అంతమంది జనాలు ఉంటారు. ఇట్లే స్ట్రైట్గా వెళ్తే మనకి పాంచజన్యం అని ఒకటి వస్తుందండి, గెస్ట్ హౌస్. అది రూమ్, అదే దేవస్థానం రూమ్లో. ఆ తర్వాత కొంచెం అలానే పైకి వెళ్తే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి. అక్కడ మాకు కొంచెం దగ్గరగానే ఉంటుంది బస్ స్టాండ్ అనేది. ఇంక ఇలా జనాలందరినీ దాటుకొని ఇలా కిందికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తే మనకి ముందర బాలాజీ సర్కిల్ అని ఒకటి వస్తుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను బాలాజీ సర్కిల్ అనేది. ఇక్కడ అందరూ కార్ పార్కింగ్ అవన్నీ పెట్టుకుంటారు కొద్దిసేపు వరకే, అది కూడా ఎక్కువసేపు పెట్టుకోవడానికి లేదు అక్కడ కూడా. ఇవన్నీ కూడా షాపింగేనండి మొత్తం. అక్కడి నుంచి కింద వరకు అన్ని షాపింగే ఉంటాయి. తిరుమలలో ఇది దొరకదు, ఇది దొరుకుతుంది అనేది లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకు.
చెప్పులు తప్ప. నేనైతే నా చెప్పులు తెగిపోయి అసలు ఎంత వెతికాను అండి. చెప్పులు అయితే 100% తిరుమలలో ఎక్కడ దొరకవు. కానీ కుట్టే వాళ్ళైతే ఉన్నారు. నా అదృష్టానికి నేను అవి కుట్టుకొని కొంచెం వేసుకున్నాను కొద్ది రోజుల వరకు, ఆ కొద్దిసేపటి వరకు. ఎందుకంటే కొంచెం ఒకసారి క్లైమేట్ చేంజెస్ చాలా ఉంటాయండి తిరుమలలో. ఒకసారి ఎండ చాలా ఉంటుంది, ఒకసారి వర్షం ఉన్నట్టుండి పడిపోతుంది, ఒకసారి చలి పెడుతుంది. తిరుమల అనేది అన్ప్రెడిక్టబుల్ అండి, అది ఎప్పుడు అంతే, అలానే ఉంటుంది. ఇంకా అలాగ కిందికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదండి, అదే బాలాజీ సర్కిల్, సప్తగిరి రెస్ట్ హౌస్. ఇక్కడ అది సర్కిల్. అక్కడ ఉన్నది అన్నమయ్య అండి. ఇది ఫేమస్ అండి బాలాజీ సర్కిల్లో. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఇలా పెట్టి వెనకాల అంతా చెట్లు అన్నీ పెట్టింటారు. ఈ వాటర్ ఫౌంటైన్ ఇవి కొంచెం ఫేమస్ ఇక్కడ. ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ ఫోటో తీసుకోనో వీడియో తీసుకోనో ఖచ్చితంగా వెళ్తారు ఇక్కడి నుంచి. మళ్ళీ అలాగా కొంచెం మీకు ఇక్కడ బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్ బంకులు అన్నీ ఉంటాయండి. ఇది లేదు అనకుండా ప్రతిదీ ఉంటాయి మనకు తిరుమలలో పైన. ఇక్కడ నుంచి కింద సబ్వే ఉంటుంది. ఆ సబ్వే నుంచి మనం ఈ సబ్వే నుంచి మనం అటువైపు రోడ్డు క్రాస్ చేయకుండా ఇట్లా కిందికి వెళ్ళి కాంప్లెక్స్లోకి వెళ్ళొచ్చు. అదే షాపింగ్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ నుంచి మనం అటువైపు షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడ అలానే వెళ్తున్నాము. ఇక్కడ రింగులకి, అదే అండి రింగ్ అంటే మనం చేతికి పెట్టుకుంటాం కదా రింగు, వాటి మీద, కీ చైన్స్ మీద పేర్లు రాస్తారండి. అక్కడ తక్కువ రేటే, పెద్దగా ఏం పడవు. ఇలాగే చిన్నగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇంతా ఇంకా షాపింగేనండి. టోపీలు కావచ్చు, పిల్లల బొమ్మలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా జ్యువెలరీ కావచ్చు, దేవుని సామాన్లు. ఫస్ట్ మా మమ్మీ అక్కడికి వెళ్తూనే ఫస్ట్ చూసేది దేవుని సామాన్లేనండి. అవే ఇతిలి అంటాము, బ్రాంజ్వి. అవి ఖచ్చితంగా మమ్మీ వేవి చూడదు, నేనన్నా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటాను. అదొక పిచ్చి, పిల్లల బొమ్మలు చూస్తే అదొక పిచ్చి చిన్నప్పటి నుంచి. అవి చూసుకుంటూనే వెళ్తాను. కానీ మా మమ్మీ అయితే 100% ఫస్ట్ లోపలికి వెళ్తూనే ఎక్కడ చూడదు. ఫస్ట్ పటాలు చూస్తుంది, ఈ లైట్లు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి 2, అయినా కూడా చూస్తుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుందండి దేవుని సామాన్ల దగ్గరికి. డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోయి అక్కడ స్టాప్ వేస్తుంది. అక్కడ ఆమెకి ఏమైనా కొత్తగా అనిపించి దేవుని ఏమైనా తీసుకోవాలనిపిస్తే మాత్రం ఇక ఎవరి మాట లెక్క చేయదు. వద్దు మమ్మీ, అది అవసరం ఉండదు మమ్మీ మనకు, అయినా కానీ తీసుకుంటుంది. తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోవాలి. ఆమెకు అదొక ఇష్టం, ఇంట్రెస్ట్. ఇలాగ చూసుకుంటూ వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అండి. ఇంకా ముగ్గులు అయితే చాలా ఉంటాయండి. ముగ్గులు మనం ఇప్పుడు ముందు మాదిరి చేత్తో వేయాల్సిన అవసరం ఉండదు. అన్ని బాక్సులు, ప్లేట్స్ అన్నీ దొరుకుతాయండి మనకు ముగ్గులు వేయడానికి. ఇక్కడ మేము కొంచెం షాపింగ్ చేసాము. నేను ఆ షాపింగ్ వీడియో అయితే పెట్టలేదు. ఒక 5,000 అలా షాపింగ్ చేసుకున్నాము. ఏమేమి మా మమ్మీకి ఏమేమి కావాలో, నాకేం కావాలో, జ్యువెలరీ కావచ్చు. ఎక్కువగా జ్యువెలరీని తీసుకుంటాము, ఎందుకంటే ఇక్కడికి వెళ్తేనే కదా మనకు దొరుకుతుంది. అందుకు ఖచ్చితంగా జ్యువెలరీ అయితే తీసుకుంటాము. ఫైనల్లీ మేము కూడా వచ్చేసామండి వీడియోలు, ఫోటోలు తీసుకోవడం కోసము ఇక్కడికి, ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి. తర్వాత ఇక్కడి నుంచి మేము ఒక 1 అవర్ అక్కడ పని అయిపోయింది. అక్కడి నుంచి జాపాలికి వెళ్ళామండి. మేము ఎన్నిసార్లు తిరుమలకి వచ్చినా కానీ మేము వెళ్ళలేదండి జాపాలికి. ఎందుకంటే మా నాన్నకున్న డ్యూటీ అలాంటిది. ఖచ్చితంగా 1 డేలో ఉండి వెళ్ళిపోవాల్సి వస్తుండే. కానీ ఈసారి మాకు టైం కుదిరింది, మా టైం బాగుంది కాబట్టి జాపాలికి వెళ్ళాము. అబ్బా, అసలు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జాపాలి అండి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఈసారి వెళ్ళాను కాబట్టి ఇంకా ప్రతి ఇయర్ వెళ్ళడానికి, కవర్ చేయడానికే నేను చూస్తాను. ఏమంటే కొంచెం ఓపిక ఉండాలండి, ఎందుకంటే అది ట్రెక్కింగ్ అంతా మెటుకులు ఉన్నాయి, తర్వాత ట్రెక్కింగ్ దారి కూడా ఉంది. అది నడవడం ఎక్కువ ఉంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళాలండి మీరు ఎప్పుడైనా కానీ. అసలు నాకైతే ఇంకా చెప్పలేను, నాకు అంత నచ్చింది జాపాలి అనేది. నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. చాలాసార్లు చూశాను కానీ వీడియోస్లో దానిలో, కానీ అంత అనిపించదండి. నేను కూడా ఇప్పుడు పెట్టే ఈ వీడియోలో కూడా మీకు అంత అనిపించదు, ఏముందని అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అసలు ఆ ఫీలింగ్, అదంతా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి, నాకు అలా అనిపించింది కాబట్టి నేను అన్నిసార్లు మీకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ కనబడుతుంది కదండి శ్రీ జాపాలి హనుమాన్ మందిర్ అని, అది యాక్చువల్లీ హనుమాన్ మందిర్. చాలా బాగుంటుంది. మొత్తం నడుచుకుంటూ వెళ్తే ఏం లేవు అనుకోవాల్సిన అవసరం ఉండదు. వెళ్ళేదారెంబడ మనకు దోసకాయ, మామిడికాయ, బొరుగులు అవన్నీ ఉంటాయండి. వెళ్ళే మొత్తం దారిలో అన్నీ దొరుకుతాయి, ఇవి లేవనుకుండలేదు. ఏమంటే వాటర్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు వాటర్
వీలర్ అనేది ఇక్కడ మధ్యలో మోస్ట్లీ ఎక్కడ లేదు. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి. అసలు వెళ్ళే దారిలో చాలా 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 చెట్లు చూసాము. మా మమ్మీ అయితే వెళ్ళే దారంతా బిందు ఈ చెట్టు ఇది ఈ చెట్టు ఇది అని చెప్పుకోవడానికే సరిపోయింది. అంటే మా అమ్మకు కొంచెం చెట్ల పిచ్చి ఉందన్నమాట. ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తే ఈ చెట్టు తీసుకొని మన ఇంటి దగ్గర పెట్టుకుందాం, ఈ పూల చెట్టు ఇది 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 అని ఖచ్చితంగా అన్నీ చెప్తూ ఉంటుంది. మనకి ఇక్కడ వెహికల్ అనేది వెళ్తుందండి, దగ్గర దగ్గర కొంచెం దూరం వరకు వెళ్తుంది. అక్కడ మనం పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఖచ్చితంగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ 2 వీలర్ అనేది గుడి దగ్గర వరకు వెళ్తుందండి. 2 వీలర్కి సపరేట్ దారి ఉంది. ఆ దారిలో 2 వీలర్ అనేది గుడి వరకు వెళ్తుంది. 4 వీలర్ అనేది మనకు కొంచెం దూరం వరకే ఉంది, చాలా దూరం వరకు లేదు. కొద్ది దూరం వరకు వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కొంచెం కొత్త డ్రైవర్లు అయితే కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. మేమైతే కొంచెం దూరంగానే పెట్టుకున్నాం, మాకు పార్కింగ్ లేదు. ఇది ఏమనుకుంటున్నారు అసలు, ఇదంటే ఉడతండి. ఉడత, ఇంత పెద్ద ఉడత ఎక్కడైనా చూసారండి మీరు? ఇంత పెద్దగా ఉందన్నమాట ఉడత. అంటే ఇవి అడవిలో ఉండేటివి కదా, ఖచ్చితంగా ఇంత పెద్దగా ఉంటాయి. అందరూ బిస్కెట్స్ అసలు భయపడట్లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది లేదు దానికి. బిస్కెట్స్ అవి ఇవి బాగా తినుకుంటే అక్కడే ఉంది, కదలలేదు అది. నేను కూడా కొద్దిసేపు వీడియో తీసుకున్నాను. అరే ఏంటిది అని అందరూ తీస్తున్నారని దగ్గరికి వెళ్ళి చూశాను. అదైతే ఉడతండి. ఇక్కడైతే బ్యాంబూ చెట్లు ఉన్నాయండి, అసలు భారీగా ఉన్నాయండి బ్యాంబూ చెట్లు. ఎంత పెద్దగా ఉన్నాయో. మామిడి చెట్లు, బ్యాంబూ చెట్లు ఇవి లేవనుకుండా అసలు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నవి అని అనిపిస్తుందండి. అంతంత పెద్ద చెట్లు అనమాట ప్రతిదీ. అసలు ఇక్కడ ఈ రోడ్డు ఎలా వేశారు, ఈ స్టెప్స్ ఎలా కట్టారు, ఇంత అడవిలో అసలు ఎట్లా జరిగిందో ఏమో అనిపిస్తుందండి. అంత అట్రాక్టివ్గా ఉంటుంది. వెళ్ళే కొద్దీ దారెంబడ వెళ్ళే కొద్దీ ఇంకా కొద్దిసేపు చూడాలి, ఇంకా కొద్దిసేపు వెళ్దాము అనే ఉంటుంది. ఇక్కడ వరకు వెళ్తాయండి యాక్చువల్లీ వెహికల్స్ అనేటివి ఇక్కడ వరకు వెళ్తాయి. ఇక్కడ నుంచి 4 వీలర్ అయితే ఇంకా లేదు వెళ్ళడానికి, మొత్తం స్టెప్స్ ఉన్నాయి. కానీ పక్కన ట్రెక్కింగ్ దారి ఉంది. ఆ ట్రెక్కింగ్ దారెంబడ మనకు ఈ వెహికల్స్ అనేది వెళ్తాయి. ఇది ఇలా ఈ దారెంబడ 2 వీలర్ అనేది వెళ్తుందండి. 4 వీలర్ అయితే కష్టం, 2 వీలర్ అయితే వెళ్తుంది, చాలా గుడి వరకు వెళ్తుంది. ఇది ట్రెక్కింగ్ దారి. మేము ఇప్పుడైతే వెళ్ళట్లేదు, వచ్చేటప్పుడైతే ఈ ట్రెక్కింగ్ దారిలోనే వస్తాము. ఇప్పుడు అంటే 2 దారులు చూద్దాం, 2 ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్లు మేము ఫస్ట్ స్టెప్సే ఎంచుకున్నాము. స్టెప్స్ మీద వెళ్తున్నాము. ఇవన్నీ అయితే కోరికలు కోరుకొని ఇలా పెడతారు కదండి. మా సైడ్ అయితే అది ఇంటి కోసం అని చెప్పి అంటారు. అంటే మనం ఎన్ని స్టోన్స్ పెడితే అంత ఇల్లు అనుకుంటాము అని. ఇది శ్రీశైలంలో అయినా వేరే చాలా చోట్లంతా పెడతారు. ఒక నమ్మకం, అది దేవుడిచ్చిన నమ్మకం అంతే. మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టారు, కానీ మేము ఇప్పుడు పెట్టలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పెట్టాము. ఇంక ఇలాగా ఓపికన్నంతసేపు నడుచుకుంటున్నాం. అంత అంటే మనం తిరుపతి మెట్టుకులు అన్నంత ఉండదండి, జస్ట్ 1 కిలోమీటరు. కొంచెం బరువు పడతాం, కానీ బాగా ఈజీగా ఎక్కేయచ్చు, నడిచేయచ్చు, బాగుంటుంది. మంకీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. మీరు ఏంటివైనా ఎత్తుకొని పోయేటప్పుడు జాగ్రత్త, మీదికి వచ్చేస్తాయి అవి. ఇంకా ఇలానే ఆస్వాదిస్తూ ఈ చెట్టు ఇది అది అని చెప్పి బిందు ఇడ్చుడు అని మా అన్నయ్య మా అమ్మ అంటే నేను వీడియో తీస్తున్నాను కదా, నేను వీడియోలో ఎంత కవర్ అవుతుందో ఎలా కవర్ అవుతుందో చూస్తున్నాను. నాకు అసలు వీడియో తీస్తున్నంతసేపు నాకు చుట్టూ చూడాలనే ఉంది. కానీ మనం తప్పదు కదండి, వీడియో తీయాలి, నలుగురికి చూపించాలి, కాబట్టి ఖచ్చితంగా వీడియో తీయాలి, కాబట్టి నేను తీస్తున్నాను. యాక్చువల్లీ మీరు వెళ్తే అసలు ఆ ప్లేస్కున్న ఆ అందం అది మీకు అర్థమవుతుంది, మీరు బాగా ఆస్వాదిస్తారు వెళ్ళినంతసేపు. ఇంకా చూద్దాం అని చెప్పి అలా మేము కూడా చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇదంతా కూడా అలానే మాట్లాడుకుంటూ వెళ్తూ చూసుకుంటూ ఏమైనా కావాలంటే తీసుకొని తింటూ ఇలా వెళ్తున్నామన్నమాట. ఇవేం పట్టించుకోవద్దండి, ఇలాంటివన్నీ చిన్నవి మేము చేస్తుంటాం అప్పుడప్పుడు, అల్లర్లు మామూలే కదా. ఇతని మా అన్నయ్య, ఈయన గుండు కొట్టించుకున్నారు. తిరుపతికి వెళ్తే ఎవరైనా గుండు కొట్టించుకోవాల్సిందే, ఆయన దగ్గర ఎవరైనా తగ్గాల్సిందే, కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కొట్టించుకుంటారు, అంటే మొక్కులు ఉన్న వాళ్ళు. ఇలా వెళ్తున్నంతసేపు మనకు ఇలానే అనిపిస్తుంది. బాగా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి. మా అదృష్టానికి ఎండ అనేది అసలు ఇంత కూడా లేదు, అంత ప్రశాంతంగా ఉంది క్లైమేట్ కూడా. వర్షం లేదు, ఎండ లేదు. వచ్చేటప్పుడు కొంచెం ఒక 2 తుంపర్లు పన్నాయి, కానీ పెద్దగా ఏం లేదు. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రావచ్చు. ఇక్కడ గాంధీ తాత ఉన్నారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను ఎప్పుడైతే ఎక్కువగా బయట వెళ్ళింది లేదు కాబట్టి నాకు తెలీదు. నేనైతే అదే ఫస్ట్ టైం చూడటం. అలా పెయింట్ వేసుకున్న వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇలా చిన్న కిందికి వెళ్తూ అన్నీ చూసుకుంటున్నాం అన్నమాట.
ఇక్కడ ఉంది కదండి రోడ్డు, మట్టి రోడ్డు, అక్కడికి వస్తుందండి వెహికల్స్ అనేటివి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది, హనుమాన్ టెంపుల్. ఇక్కడ వరకు వస్తుంది 2 వీలర్ అనేది. ఇక్కడ నుంచి చిన్నగా అందరూ నడుచుకొని వెళ్ళిపోవడమే. ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే, పెద్దగా లాంగ్ ఉండదు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ముసలి వాళ్ళు రాలేకపోతారు కదా, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. అక్కడ వరకు 2 వీలర్ అనేది వస్తుంది. మనకు 2 వీలర్ అనేది అవైలబుల్గా ఉంది తిరుమలలో అంటే అక్కడ వరకు మనం వచ్చేయచ్చు. అదిగోండి అక్కడ కనిపిస్తున్న టెంపులే జాపాలి హనుమాన్ టెంపుల్ అనమాట. ఇలాగ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు గుడి వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాప్స్లో వాటర్ అనేది వస్తాయండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, అది కూడా ట్యాప్లో వాటర్ వచ్చేది. ఆ ట్యాబ్లో వాటర్ వచ్చేవి నురుగుగా వస్తాయండి, తెల్లగా వైట్ కలర్లో వస్తాయి. ఆ తర్వాత మనం ఇలా చేతిలోకి తీసుకొని సైడ్కి వస్తే ఆ నురుగంతా ఇలా పొగ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ కొన్ని వదిలేద్దాము అనుకున్నా కానీ అయినా వస్తాయండి ఆ వాటర్ అనేది. మీరు ఎన్నిసార్లు పట్టుకున్నా కానీ వస్తాయి. ఇది అక్కడ అందరూ పట్టుకుంటున్నారు, చూస్తున్నారా? అక్కడ పట్టుకుంటున్నారు కదా ఆ ట్యాప్స్లో, అవే. ఇప్పుడు మేము వెళ్తాము, అక్కడికే వెళ్ళి పట్టుకుంటాము, చూడండి. ఇదిగోండి మా మమ్మీ పట్టుకుంటుంది చూడండి, అలా వైట్ కలర్ వస్తాయండి. అవి పట్టుకొని కొంచెం పక్కకు వచ్చేసరికి పొగ రూపంలో వెళ్ళిపోతాయండి. ఆ వాటర్ పొగ అంతా వెళ్ళిపోయి వైట్ కలర్ అంతా నార్మల్ స్టిల్ వాటర్ మనం తాగడానికి ఎలా అవసరమో అలా వచ్చేస్తాయి వాటర్ అనేది. అదిగోండి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. అటు సైడ్కి కొంచెం ముందుకు వెళ్తే కోనేరు కూడా ఉందండి. ఇదే హనుమాన్ టెంపుల్. లోపలికి ఫోన్స్ అలో ఉన్నా కానీ వీడియోస్ అనేటివి అలో లేదు. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక 5 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాటిని ఏమంటే అర్చన అలా ఉంటాయి కదా, వాటి కోసం కొంచెం ఛార్జ్ చేస్తున్నారంటే అదేం పెద్ద ఛార్జ్ ఏం కాదు. ఇలా లైన్లో వెళ్ళి మనం లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చేయడమే అండి, వెళ్ళిపోవడమే. ఇంకా ఇదే అండి ఇంకో దారి అని చెప్పిండేది, అదే బైక్స్ వచ్చే రూట్. ఇది ట్రెక్కింగ్ అనమాట. ఇది ట్రెక్కింగ్ దారి. ఇలాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. స్టెప్స్ అనేది ఎక్కలేము, కొంచెం మోకాళ్ళ నొప్పి అలాగా ఉన్నాయి అని అన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది.
ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు ఇలానే, లేదా సైడ్కి వెళ్ళి అలానే నడుచుకుంటూ మట్టి రోడ్లో వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా స్టెప్స్ ఎక్కి దిగేయచ్చండి. అంతే అండి, ఇంకా జపాల నుంచి కిందికి వచ్చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మాకు కాళహస్తి పోయే ప్లాన్ ఉండింది, కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ మా ఊరికి వెళ్ళిపోవడమే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.